మనలో కొంతమందికి ఎన్ని పరీక్షలు చేసినా, ఎన్ని రకాల చికిత్సలు ప్రయత్నించినా అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు పొట్టలో బ్యాక్టీరియాను ఒకసారి పరిశీలించడం అవసరం. ఎందుకంటే పొట్టలో మంచి బ్యాక్టీరియా తగ్గి చెడు బ్యాక్టీరియా మోతాదు పెరిగినప్పుడు చికిత్సలు ఎన్ని చేసినా పెద్దగా ఫలితం ఉండదని చెబుతారు డాక్టర్లు. పొట్టను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు, మంచి బ్యాక్టీరియాను పెంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన పేగుల నిండా కోటాను కోట్ల బ్యాక్టీరియా సజీవంగా తిరగాడుతోంది. వీటిలో ఎన్నో రకరకాలున్నాయి. ఇవి ముఖ్యంగా పెద్ద పేగు, చిన్న పేగుల్లో నివాసం ఉంటూ అనుక్షణం రకరకాలుగా మనకు మేలు, సహాయం చేస్తున్నాయి. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం దగ్గర నుంచి భారీ సైన్యంలా పనిచేస్తూ హానికారక సూక్ష్మజీవుల నుంచి మన పేగులకు రక్షణగా పహారా కాస్తుంటాయి. అలాగే విటమిన్ B12, విటమిన్ K వంటి పోషకాలను ఉత్పత్తి చేస్తుంది. సహజమైన యాంటీబయాటిక్స్, ఆమ్లాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి ఉత్పత్తి చేయడం ద్వారా పేగుల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణగా నిలుస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి రోగ కారకాలపై పోరాడే యాంటీబాడీల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. విషతుల్యాలు, అలర్జీ కారకాలు, హానికారకమైన సూక్ష్మజీవులపై పోరాటానికి సిద్ధం చేస్తుంది. అయితే ఈ బ్యాక్టీరియా అంతా మంచిదే కాదు. దీనిలో దాదాపు 10% చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంది. దీని ప్రాబల్యం పెరిగితే పొట్టలో గ్యాస్ పెరగడం, అజీర్ణం, విరేచనాల వంటివి చుట్టుముడతాయి. కొన్నిసార్లు ఇవి క్యాన్సర్లకు కారణం కావచ్చని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గట్ హెల్త్ అంటే మనకి జీర్ణకోశం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మనకి ఒక బ్యాలెన్స్డ్ సమతులిత ఆహారం ఉండాలి. అందులో పీచు ఉండాలి, ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి, తర్వాత గింజ ధాన్యాలు ఎక్కువగా మరపెట్టి బాగా ఫైన్గా మరపెట్టి తర్వాత తీసేసి దాంట్లో ఉన్న పైన పొట్టంతా తీసేసి విసిరి అలాంటివి చేయకూడదు. బాగా ఎంత పీచు ఉంటుందో అంతా వాడుకోవడం మంచిది. గోధుమలేంటి, చిరుధాన్యాలేంటి ఇవన్నీను విసిరేస్తారు. కొంతమంది ఏమో సీవ్ చేస్తారు, అంటే బాగా జల్లించేస్తారు. అలాంటివన్నీ లేకుండా ఆ పీచు ఉన్నదే తీసుకుంటూ ఉంటే జీర్ణకోశం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తిన్న ఆహారం కరెక్ట్గా మన జీర్ణకోశంలో కరెక్ట్గా వివిధ భాగాల్లో మూవ్ అవ్వడానికి ఎక్కడికక్కడ ఆగిపోయి కష్టపడి తర్వాత బాగా గట్టిపడిపోయి స్టూల్స్ ఇది వచ్చి కొంతమందికి ఏమో రక్తం వస్తుంది, 3-4 రోజులు విరేచనాలు ఇది అవ్వదు. ఇది ఉండడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి షుగర్ పేషెంట్స్కి షుగర్ పెరిగిపోద్ది, బీపీ పెరిగిపోద్ది. ఇంకోటి ఏంటంటే చాలా అలసట కింద ఫీల్ అయ్యి ఈ రకాల ప్రాబ్లమ్స్ మెంటల్ హెల్త్ వాళ్ళు చాలా అన్ఈజీగా ఉండి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఇది ఉండాలి. ఇంకోటి ఏంటంటే గట్ హెల్త్ అన్నప్పుడు అందులో సన్న మంచి మన శరీరానికి ఉపయోగమయ్యే సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిని పెంచడానికి కూడాను మనం తీసుకునే ఆహారంలో అవి కూడా బాగా ఇదవుతాయి. కాబట్టి డైజెషన్ చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. వాటిని దానికి కూడా ఆలోచించి పెట్టుకొని మనం దాని ప్రకారమైన ఆహార పదార్థాలు వాడాలి. నేటి ఆధునిక యుగంలో విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడడం, శుద్ధి చేసిన రిఫైన్డ్ ఆహార పదార్థాలు ఎక్కువగా తింటుండడం వల్ల మన పొట్టలో మంచి బ్యాక్టీరియా బలహీనపడి చెడ్డ బ్యాక్టీరియా బలోపేతమవుతోంది. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్ల ద్వారా పొట్టలో మంచి బ్యాక్టీరియాని పెంచుకోవటం చాలా అవసరం. పీచు పదార్థం ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు, గింజ ధాన్యాల్ని తరచూ తీసుకోవాలి. ఇవి పేగులకు చాలా మంచివి. అలాగే పాలు, పెరుగు వంటి ప్రోబయాటిక్స్ ఉన్న ఆహారాలు కూడా పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేళకు తినడం, చాలినంత నిద్ర, తగినన్ని నీళ్లు తాగడము ముఖ్యమే. పొగ, మద్యం వంటి అలవాట్లు పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. తీవ్రమైన ఒత్తిడి కూడా పొట్ట ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. రెడీమేడ్ ఫుడ్స్ కొన్ని దొరుకుతున్నాయి. అందులో ఎన్నో రకాలు అంటే బాగా ఉడకడానికి కానీ వీటికి కానీ తర్వాత ఈ దీని కింద యాడ్ చేసేస్తారు. విడిగా ఉండాలని బేకింగ్ పౌడర్ అని, బేక్ టీ అని ఇలాంటి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి దాన్ని ఏమో బాగా తొందరగా ఉడకడానికి కానీ ఇట్లు కానీ చేస్తుంటారు. దానివల్ల కూడా మన శరీర ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అటువంటి కెమికల్స్ యాడ్ చేసిన ఫుడ్ మంచిది కాదు. ఇంకోటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, అదే ఆయిల్లో వేయించిన ఫుడ్స్ కూడా తినకూడదు. అది కూడా చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఆయిల్లో వేపి అది చేసుకున్న ఈ ఫుడ్ తింటూ ఉంటే కొత్తగా రీసెర్చ్ ఏంటంటే ఎన్నో రకాల క్యాన్సర్లు కూడా వచ్చే సూచనలు వస్తున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఆహారంలో మటుకు ఫ్రెష్గా ఉండి ఎక్కువగా ఫైబర్ ఉండి, అంటే పీచు ఎలా వస్తుంది ఆకుకూరల్లోనూ
తర్వాత ఇటు గింజ ధాన్యాలు మరపెట్టినవి, అదంటే ఆ పొట్టుతోటే వాడుకొని పొట్టుతోటి తింటూ ఉంటే పీచు మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి ఆరోగ్యకరంగా ఉంటుంది. మలబద్ధకం తక్కువ వస్తే ఆ గట్టు యొక్క ఆరోగ్యం కూడా బాగా పెరుగుతుంది. గట్టులో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఎక్కడ ఇది చేయకుండా ఆరోగ్యకరంగా ఉండడం, బాగా డైజెస్ట్ అయింది నెమ్మదిగా తీసుకెళ్ళడం కూడా ఉంటాయి. వాటిని చంపేయడానికని మనం ఎక్కువ కెమికల్లీ యాడెడ్ ఫుడ్స్ ఎక్కువగా వాడామనుకోండి, అవి చచ్చిపోతే మన అనేక రకమైన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని మన ఆరోగ్యకరానికి ఆ గట్టులో ఉన్న సూక్ష్మజీవుల్ని పెంచే శక్తి కూడా మనం పెంచుకోవాలి. అలా ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటాం. పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇందుకు ఎంతో అవసరమైతే తప్పించి యాంటీబయాటిక్స్, యాంటాసిడ్, స్టెరాయిడ్ మందుల్ని వాడకూడదు. అలాగే విరేచనాలయ్యేందుకు మందులు తీసుకోవడమూ మంచిది కాదు. వాటి వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా కూడా కొట్టుకుపోతుంది. ఆహారంలో తీపి, చక్కెరలు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా శుద్ధి చేసిన రిఫైండ్ పదార్థాలని బాగా తగ్గించాలి. ఇవి పేగుల్లో పులిసినట్లయి చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోయేందుకు దోహదం చేస్తాయి. మాంసాహారాలు బ్యాక్టీరియాతో చర్య జరిపి పేగుల కణాల్లోని డిఎన్ఏలో మార్పులు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాంసాహారాన్ని సాధ్యమైనంత తక్కువగా తింటూ పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇక మద్యం అనేది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీయడంతో పాటు చెడ్డ బ్యాక్టీరియా ప్రభావం పెరిగేలా కూడా చేస్తుంది. కాబట్టి తరచూ మద్యం తాగకుండా ఉండడం పొట్టకు మంచిది. తాజా పండ్లు, పెరుగు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవడం పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఎంతో మేలు చేస్తుంది.